హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లోన్లీనెస్ గురించి, డిప్రెషన్ గురించి ఇంత చెప్పాను కదా! మరి నేను ఎలా తప్పించుకుంటానో చెప్పనా వాటి నుంచి? నాకున్న పని కంటే ఎక్కువ పని కల్పించుకుంటూ, చేతి నిండా పని చేస్తూ, కడుపు నిండా భోంచేస్తూ, నిద్రొచ్చేదాకా వెయిట్ చేస్తూ, అట్లా ఉంటదనమాట. నా రొటీన్ పిల్లలతో కాస్త టైమ్ స్పెండ్ చేస్తూ, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ, ఇల్లు చక్కబెట్టుకుంటూ, చెల్లితో వాట్సాప్ కాల్ మాట్లాడుతూ, మీరు ఇన్‌స్టాలో ఎవరైనా కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళేమన్నా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఆన్సర్ ఇస్తూ, నా హస్బెండ్ ఇంట్లోనే ఉండి పని చేసుకుంటా ఆయన దగ్గర కాసేపు కూర్చొని కాఫీ తాగి, ఆయన ఏం చేస్తున్నారో అట్లా ఆయన్ని చూస్తూ, ఇట్లా కాలక్షేపం చేస్తుంటాననమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు కూడా చాలా డిప్రెసివ్‌గా అనిపిస్తది. అలాంటప్పుడు ఇలాంటివన్నీ పని వాళ్ళకి డబ్బులిచ్చి పని చేయించుకునే స్తోమత ఉంది. అయినా కూడా నాకు వీలైనంత పని నేను చేసుకోవాలి. అప్పుడే హాయిగా సాయంత్రం నిద్రపోయే టైంకి హాయిగా నిద్రొస్తది. ఒళ్ళు అలసిపోయిద్ది. ఆటోమేటిక్‌గా నిద్రొస్తది కదా! అప్పుడు పిచ్చి ఆలోచనలు, లేకపోతే ఫోన్‌లో చాటింగ్‌లు చేయటాలు ఇలాంటివేమీ ఉండవు. అలా అనుకుంటా నేనైతే. అంటే మన ఫ్యామిలీలో ఉన్న రిలేషన్ అంటే మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏదైనా కూడా మధ్యలో మూడో మనిషి రాకూడదు అని చెప్పంటే మనమే కొత్త ప్రయత్నాలు చేస్తూ వేరే వాళ్ళ దగ్గర మనం దొరికిపోకుండా మనల్ని కాపాడుకోవాలంటే ఇదే ఈజీ వే ఏమో అని నాకు అనిపిస్తదనమాట. నిజంగా నా ఇన్‌స్టా ఫ్రెండ్స్‌కి చాలా థ్యాంక్ యూ. నేను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురాలేదనమాట ఎప్పుడు కూడా. ఎప్పుడు బ్యాడ్‌గా కామెంట్ పెట్టలేదు. బ్యాడ్‌గా మాట్లాడలేదు.